హలో ఫ్రెండ్స్. మనకి ఇప్పుడు గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిపోయింది అండ్ రిజల్ట్స్ వచ్చినవి అండ్ ఇన్ అనదర్ 75-80 డేస్లో ఎగ్జామ్స్ అబౌట్ టు కమెన్స్. ఓకే, సో గ్రూప్ 1 సర్వీస్కి సంబంధించి మెయిన్స్ ఎగ్జామ్. సో ఇప్పుడు మనం ప్రిలిమ్స్ ఎగ్జామ్ గురించి ఏం డిస్కస్ చేయం. ప్యాటర్న్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ నాట్ నెసెసరీ, అవసరం లేదు. బట్ మెయిన్స్ ఎగ్జామ్కి సంబంధించి కొన్ని మార్పులు చేసినారు అండ్ నేను ఒక స్టూడెంట్ క్వశ్చన్ కూడా అడిగినారు. దాంట్లో హీ హ్యాస్ లిసన్ టు సమ్ టీచర్, ఏదో టీచర్ కొన్ని మిస్టేక్స్ కూడా చెప్పినారు యాక్చువల్గా. సో ఐ ఫెల్ట్ దట్ ద యాక్చువల్ నీడ్ ఆఫ్ మేకింగ్ అ స్మాల్ వీడియో, ఒక చిన్న వీడియో దాని మీద చేద్దామని చెప్పేసి అనుకున్నా. సో క్లియర్గా ఉన్న విషయాలు నేనేం పెద్దగా డిస్కస్ చేయను, బట్ ఎక్కడైతే చేంజెస్ ఉన్నాయో ఆ చేంజెస్ని డిస్కస్ చేస్తూ ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ అ లిటిల్ బిట్ ఇన్సైట్స్ ఇన్ టు ద పేపర్. ఓకే, సో మనకి మొత్తం 6 పేపర్స్ ఉన్నది. ఆ 6 పేపర్స్లో జనరల్ ఎస్ఏ ఫస్ట్ పేపర్. ఓకే, సో ఈ జనరల్ ఎస్ఏలో మనకి 3 కంపోనెంట్స్ ఉన్నవి, 1, 2, 3. సో ప్రతి కాంపోనెంట్ 50 మార్క్స్ ఈల్డ్ చేస్తుంది. ప్రతి కాంపోనెంట్ 50 మార్క్స్. సో ప్రతి సెక్షన్ నుంచి మనం ఒక క్వశ్చన్ రాయాల్సి ఉంటుంది ఆన్సర్. బట్ మనకి 3 క్వశ్చన్స్ వాళ్ళు ఇస్తారు. సో 3 ఇస్తే దాంట్లో ఒకటి రాయాల్సి ఉంటుంది, అంటే 2 చాయిస్ ఉంటాయి అన్నమాట. సో ప్రతి సెక్షన్ నుంచి సేమ్ 3 క్వశ్చన్స్లో ఒకటి రాయాలి, ఇక్కడ కూడా 3 క్వశ్చన్స్లో ఒకటి రాయాలి. ఇది క్లియర్, దీంట్లో ఎవరికి ఏమీ డౌట్ లేదు. తర్వాత పేపర్ 2 హిస్టరీ, కల్చర్ అండ్ జాగ్రఫీ. ఇక్కడ అంటున్నారు వరల్డ్ జాగ్రఫీ గురించి కూడా మాట్లాడుతున్నారు కొంతమంది టీచర్స్, బట్ ఇట్ ఈస్ నాట్ దేర్. సో వరల్డ్ జాగ్రఫీకి సంబంధించి మనకి ఎటువంటి వివరణ అనేది ఎక్కడ కూడా మీకు కనిపించదు. సపోజ్ ఐ విల్ షో యూ హియర్. జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ అని మాత్రమే ఉంది. వరల్డ్ జాగ్రఫీ లేదా ఫిజికల్ జాగ్రఫీ ఆఫ్ ద వరల్డ్ ఇట్లాంటి వర్డ్స్ ఎక్కడ కూడా మీకు కనిపించవు. కాబట్టి ఇండియా గురించి ఫిజికల్ సెట్టింగ్, ఫిజియోగ్రఫీ, డ్రైనేజ్, క్లైమేట్ ఇవి. తర్వాత అగ్రికల్చర్, ఇరిగేషన్, ఇవి 2 యూనిట్స్. దాని తర్వాత జోగ్రఫీ విత్ ద కాంటెక్స్ట్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద హైదరాబాద్ స్టేట్. మళ్ళీ ఇక్కడ అగ్రికల్చర్, రెయిన్ఫెడ్, ఈ 3 యూనిట్స్ ఉన్నాయి చూడండి, 1, 2, 3. సో జాగ్రఫీ పేపర్లో సో ఇక్కడ మీకు ఒకటి అర్థం చేసుకోండి. సెక్షన్ 1లో 1, 2, 3, 4, 5. ఓకే, సో ప్రతి సెక్షన్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. ప్రతి సెక్షన్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. అయితే ఈ ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఈ ఫస్ట్ 2 క్వశ్చన్స్లో మీకు ఇంటర్నల్ చాయిస్ అనేది ఉండదు. ఐసి ఇంటర్నల్ చాయిస్ ఉండదు, అంటే ఒక్కటే క్వశ్చన్ ఇస్తారు, దానికి ఆన్సర్ రాయాలి. ఫస్ట్ సెక్షన్. రెండో సెక్షన్ కూడా అంటే ఇది చెప్తుంది చూడండి, ఈ 1లో, ఈ 2లో ఒకటి ఇస్తారు, ఒకటి రాయాలి. ఇట్లా అనుకోండి, లెట్స్ సే నేను ఇటు సైడ్ రాస్తున్నా. ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, తర్వాత థర్డ్ క్వశ్చన్ ఏ ఆర్ బి, ఫోర్త్ క్వశ్చన్ ఏ ఆర్ బి, ఫిఫ్త్ క్వశ్చన్ ఏ ఆర్ బి, ఇట్లా ఉంటుంది. కానీ ఫస్ట్ 2 సెగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫస్ట్ 2 సెగ్మెంట్స్ నుంచి మీకు ఇంటర్నల్ చాయిస్ అనేది కనిపించదు. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. దేర్ ఫోర్ దీన్ని బట్టి మీరు ఇంకొకటి ఏమర్థం చేసుకోవాలి అని అంటే, these are the 2 areas or the 2 units where you have to focus a little bit more. సో ఈ ఏరియాలో కొంచెం ఎక్కువ కూడా ఫోకస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఈ ప్రిన్సిపల్ అప్లైస్ టు ఆల్ ద సెక్షన్ అండ్ ఆల్ ద పేపర్స్. సో ఫస్ట్ పేపర్ 2 చూద్దాం ఒకసారి మొత్తం. దాంట్లో ఫస్ట్ సెక్షన్లో క్వశ్చన్ 1, 2, 3, 4, 5 క్లియర్. తర్వాత ఇప్పుడు హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ తెలంగాణ. సో అదేమో హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా విత్ స్పెషల్ రిఫరెన్స్ టు మోడర్న్ పీరియడ్ అని అంటున్నాడు. బట్ ఇక్కడ మోడర్న్ పీరియడ్ అని అన్నప్పటికీ కూడా లోపల మాత్రం సిలబస్ అన్ని ఏన్షియంట్, మెడివల్ అన్ని ఇచ్చినాడు. ఓకే, ఇది నోట్ చేయాలి. ఒకవేళ ఇది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఎక్కువ చదువుకొని వీటిని అంటే ఏన్షియంట్ అండ్ మెడివల్ ఇండియన్ హిస్టరీ తక్కువ చదివినా వర్కౌట్ అవుతుంది. కానీ ఇక్కడ ఆల్రెడీ సిలబస్ కూడా ఇచ్చినాడు కాబట్టి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఒకవేళ మనం ఇంకొక మాటలో చెప్పాలి అని అంటే మీరు క్లియర్గా అర్థం చేసుకోండి దీన్ని. ఇక్కడ వీడు సిలబస్ ఫ్రేమ్ చేసినప్పుడు స్పెషల్ రిఫరెన్స్ టు ద మోడర్న్ ఇండియన్ హిస్టరీ అని అన్నాడు, కానీ ఆ మోడర్న్ ఇండియన్ హిస్టరీ అనేది
థర్డ్, ఫోర్త్ అండ్ ఫిఫ్త్ యూనిట్స్లో వెళ్ళిపోయింది. అంటే ఇది లిటిల్ బిట్ ఈజియరే, ఎందుకంటే ఇక్కడ ఇంటర్నల్ చాయిస్ కూడా ఉంది కాబట్టి. బట్ యూ హ్యావ్ టు మేక్ ద యాక్చువల్ రిఫరెన్స్ టు దీస్ 2 యూనిట్స్. సో ఇది నా అనాలిసిస్. ఓకే, సో ఈ 2 యూనిట్ మీద మీకు స్పెషల్ రిఫరెన్స్ ఉండాలి. మోడర్న్ హిస్టరీ మీద ఏముంది, నార్మల్గా ఇంటర్నల్ చాయిస్ ఉంది కాబట్టి కొన్ని ఏరియాస్ పర్ఫెక్ట్గా చదివి కొన్ని ఏరియాస్ అంత కమాండ్ లేకపోయినా కూడా నడుస్తుంది. ఓకే, సో దిస్ ఈస్ మై అనాలిసిస్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ ఇండియన్ హిస్టరీ పేపర్. తర్వాత తెలంగాణ హిస్టరీ సేమ్, ఇంకా తెలంగాణ హిస్టరీలో కూడా 1, 2, 3 A or B, 4 A or B, 5 A or B. సో ఇక్కడ నుంచి 50 మార్క్స్. ఇప్పుడు జాగ్రఫీ ఉంది. సో జాగ్రఫీలో సేమ్ ఇంకా 1, 2, 3 A or B, 4 A or B, 5 A or B. సో ఇట్లా ఉంటాయి. ఇక్కడ నుంచి 50 మార్క్స్ అన్నమాట. సో మొత్తం టోటల్గా ఒక పేపర్ మనకి 150 మార్కులకు ఉంటుంది. సో ప్రతి సెక్షన్లో ఇది సెక్షన్ 1, 2, 3లో ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ నుంచి ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. 3, 4, 5కి ఇంటర్నల్ చాయిస్ అనేది ఉంటుంది. ఇక్కడ కూడా సేమ్ 3, 4, 5కి ఇంటర్నల్ చాయిస్, 1, 2, 3, 4, 5కి ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. ఇది నోట్ చేసుకోవాలి. ఓకే, ఇంకా పేపర్ 2 విషయంలో వస్తే ఇండియన్ సొసైటీ, కాన్స్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్. సో ఇక్కడ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద డొమైన్ ఆఫ్ ఆర్ సబ్జెక్ట్. సో మన సబ్జెక్ట్లోకి వెళ్తున్నాం కాబట్టి కొంచెం ఇన్సైట్స్ కూడా ఇస్తే చూడండి. యూ కెన్ మేక్ అ స్మాల్ లిస్ట్. ఇండియన్ పాలిటీ లేదా కాన్స్టిట్యూషన్ చదివేటప్పుడు మీరు ఒక లిస్ట్ని తయారు చేసుకోవచ్చు. సపోజ్ మీరు విమెన్ గురించి చదువుతున్నప్పుడు విమెన్ గురించి ఉన్నటువంటి యాక్ట్స్ కావచ్చు, అమెండ్మెంట్స్ కావచ్చు, ఏదైనా ఆర్టికల్స్ కావచ్చు, తర్వాత ఏదైనా రిలేటెడ్ లా చట్టాలు కావచ్చు, వాటిని నోట్ చేసుకోండి. ఒక స్పెషల్ లిస్ట్ లాగా తయారు చేసుకోండి. నాట్ ఓన్లీ అబౌట్ విమెన్. సో విమెన్ గురించి మాత్రమే కాకుండా ఫ్యామిలీకి సంబంధించి ఏమైనా ఉన్నాయా, సపోజ్ మ్యారేజ్ గురించి, హిందూ మ్యారేజ్ యాక్ట్ గురించి కావచ్చు, డివోర్స్కి సంబంధించి కావచ్చు, అడాప్షన్కి సంబంధించి కావచ్చు. ఓకే, తర్వాత ఇంకా ఏమైనా రీసెంట్ జడ్జిమెంట్స్ ఉంటే మ్యారేజ్ మీద, తర్వాత ఇప్పుడు ట్రాన్స్జెండర్ మ్యారేజెస్ గురించి అట్లాంటివి కూడా ఉన్నాయి కాబట్టి సో యూ కెన్ దిస్ ఫార్ములా యూ కెన్ యూస్. సో ఇటువంటి ఫ్యాక్ట్స్ ఇవి మీరు పాలిటీ చదివినప్పుడు ఒక లిస్ట్ లాగా తయారు చేసుకుంటే మీరు సొసైటీలో కొంచెం రాయడానికి ఈజీ అవుతుంది. సో ట్రైబ్ గురించి, ట్రైబల్స్కి సంబంధించి ల్యాండ్ రైట్స్ యాక్ట్, సపోజ్ ఫేమస్లీ 2006 ఫారెస్ట్ రైట్స్ అండ్ అదర్ ట్రెడిషనల్ ఫారెస్ట్ డ్వెలర్స్ యాక్ట్. సో ఇటువంటివి మీరు సొసైటీ ఏరియాలో ఉపయోగించవచ్చు. ఓకే, సో ఇది ఆన్సర్ రైటింగ్ కాబట్టి ఇది అప్రోప్రియేట్ ఎక్కడైనా ఎగ్జాంపుల్గా యూజ్ చేయడానికి లేకపోతే అటువంటి చోట మీకు పనికి వస్తుంది అనమాట. ఓకే, మళ్ళీ లాంగ్వేజ్ గురించి మాట్లాడినప్పుడు సపోజ్ మన లాంగ్వేజ్ 22 యాక్చువల్లీ దే ఆర్ నాట్ 22 లాంగ్వేజెస్ ఇక్కడ ఏం అప్లికేబుల్ కావు. బట్ ఏదైనా లింగ్విస్టిక్ మైనారిటీస్ గురించి అడిగినా లేకపోతే మైనారిటీస్, సో ఇట్లా లాంగ్వేజ్ని మైనారిటీ తోటి వాళ్ళతోటి వీళ్ళతోటి కలిపినప్పుడు 29-30 ఆర్టికల్స్, సో ఇటువంటివి దే బికమ్ ఇన్ ద పిక్చర్. ఓకే, సో మన కన్వీనియన్స్ కోసం మనం సబ్జెక్ట్ని డివైడ్ చేసుకున్నాం, అంతేకాని దే ఆర్ నాట్ డివైడెడ్. యాక్చువల్లీ అన్నీ కూడా ఒకటే అంబ్రెలా కింద మనకి ఆ స్ట్రింగ్స్ ఉంటాయి కదా, ఒక అంబ్రెలాని మంచిగా ఎలాబరేట్ చేయడానికి, అదే మాదిరిగా అంతా కూడా ఒకటి. సో సోషల్ ఎక్స్క్లూజన్, వల్నరబుల్ గ్రూప్స్ అన్నప్పుడు షెడ్యూల్డ్ క్యాస్ట్, ట్రైబ్, సో ఇప్పుడు వీళ్ళకి సంబంధించి రిజర్వేషన్స్ అవి ఇవి వస్తున్నాయి. మేబీ ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషన్ కాంటెక్స్ట్లో ఉన్నటువంటి రిజర్వేషన్ పాలసీని సొసైటీ కాంటెక్స్ట్లో అడగవచ్చు. సో కాకపోతే కొంచెం ఆన్సర్లో ఇంక్లినేషన్ ఉండాలి. సొసైటీలో రాస్తున్నప్పుడు మొత్తం కాన్స్టిట్యూషన్లో ఉన్నట్టు రాసినట్టు రాస్తామంటే అది కొంచెం వేగ్ అండ్ వియర్డ్ ఉంటుంది. కాబట్టి అదే పాయింట్ ఆఫ్ వ్యూలో రాయాలి. సో దీన్నే మనం సబ్జెక్ట్ ఫ్లో అని కూడా అంటాం, లేదా సబ్జెక్ట్ యొక్క టర్మినాలజీ కూడా ఇంపార్టెంట్. ఓకే, సో ఆ టర్మినాలజీ కోసం ఆ పర్టికులర్ సబ్జెక్ట్ని చదవాలి. సో ఎక్కడైనా ఇప్పుడు నంబర్ ఆఫ్ చైల్డ్ లేబర్ గురించి మనకు ఆర్టికల్ 24లో రిఫరెన్స్ వస్తుంది. అదేవిధంగా 23లో కూడా మనం చైల్డ్ లేబర్ గురించి చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఇది జనరల్ ఆర్టికల్, ఇది హ్యూమన్ ట్రాఫికింగ్ అని జనరల్ ఆర్టికల్. సో హ్యూమన్స్లో చైల్డ్ కూడా వస్తారు కాబట్టి అటువంటిది. తర్వాత వైలెన్స్ అగేన్స్ట్ విమెన్, సో మనం ఆడవాళ్ళకి మహిళలకి వ్యతిరేకంగా వైలెన్స్ చేయకూడదు అని చెప్పేసి ఈక్వాలిటీ గురించి చెప్పవచ్చు. తర్వాత ఇక్కడ జెండర్ డిస్క్రిమినేషన్ ఆర్టికల్ 15 ఉంటుంది, అది చెప్పవచ్చు. దాని తర్వాత ఈక్వల్ ఆపర్చునిటీ 16 గురించి చెప్పవచ్చు. తర్వాత
రిలీజియస్ ప్రాక్టీసెస్. సో ఇట్లా ఏమైనా ఎగ్జాంపుల్స్ లాగా వీ కెన్ గివ్ ఇన్సైట్ చేయవచ్చు. తర్వాత మహిళల కోసం ఆర్టికల్ 39 లీగల్ అడ్వైస్ కోసం చెప్పవచ్చు. ఫండమెంటల్ డ్యూటీస్లో వీ హ్యావ్ టు గివ్ అప్ ద డిరోగేటరీ ప్రాక్టీసెస్ అగేన్స్ట్ ద విమెన్ అనే ఒక క్లాజ్ ఉంటుంది. ఓకే, సో అటువంటివి మనము ఇక్కడ కూడా యూజ్ చేయవచ్చు. ఓకే, సరే, అది పక్కన పెడితే, అటువంటి థింగ్స్ పక్కన పెడితే, సొసైటీలో యాక్చువల్గా ఏముంది అంటే ఇండియన్ సొసైటీ గురించి ఉంది, సేలియంట్ ఫీచర్స్, ట్రైబ్, రిలీజియన్, లాంగ్వేజ్ వాటి గురించి. తర్వాత సోషల్ ఎక్స్క్లూజన్ అండ్ సోషల్ ఇష్యూస్ గురించి ఉంది. 3 యూనిట్స్ అవి పోతే 4th and 5th యూనిట్లో మనకి తెలంగాణ స్పెసిఫిక్ థింగ్స్ ఉన్నవి. ఓకే, సో తెలంగాణకు సంబంధించి వెట్టి, జోగిని ఇవి ఉన్నవి. అండ్ అగైన్ సోషల్ మూమెంట్స్ ఇన్ ద తెలంగాణ. ఇవి ఒకసారి మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే ఈ వెట్టి, జోగిని, దేవదాసి ఈ 3 మీకు తెలంగాణ మూమెంట్లో కూడా వస్తాయి. ఈ 3 తెలంగాణ మూమెంట్లో కూడా మీరు చదువుతారు, ఎందుకంటే దానికి సంబంధించిన ఆర్గనైజేషన్స్ అవి ఇవి ఉన్నాయి కాబట్టి. సో యూ మే బి యాజ్ వెల్ యాజ్ కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలంగాణ హిస్టరీలో కూడా ఇవి వస్తాయి. ఓకే, వెట్టి, జోగిని, దేవదాసి ఇవి మొత్తం టెంపుల్ స్ట్రక్చర్కి సంబంధించి, సో కల్చర్కి సంబంధించి కాబట్టి ఇక్కడ కూడా చదువు. సో సోషల్ మూమెంట్స్ అని అంటే నార్మల్గా మనకి జరిగినటువంటి సాయుధ పోరాటం కావచ్చు. ఓకే, సో అటువంటి. దాని తర్వాత చిల్డ్రన్, ఏజ్, డిసేబుల్. ఇక్కడ చూడండి, పాలసీస్ ఫర్ ఉమెన్, పాలసీస్ ఫర్ చిల్డ్రన్, ఏజ్, డిసేబుల్డ్ ఇవి కామన్గా ఉన్నాయి. మైనారిటీస్ గురించి, షెడ్యూల్డ్ క్యాస్ట్ గురించి, షెడ్యూల్డ్ ట్రైబ్స్ గురించి, బ్యాక్వర్డ్ క్లాసెస్ గురించి, ఎడ్యుకేషన్. అందుకే దీన్ని మీరు ఏం చేయవచ్చు అని అంటే 2 సెగ్మెంట్స్లో కామన్ ఈ సొసైటీలో, అంటే ఇక్కడ ఇండియన్ సినారియోలో యాజ్ వెల్ యాజ్ ఇక్కడ తెలంగాణ సినారియోలో రెండిట్లో ఉమెన్ అనేది కామన్ సబ్జెక్ట్, చైల్డ్ అనేది కామన్ సబ్జెక్ట్, తర్వాత బ్యాక్వర్డ్నెస్ అనేది కామన్ సబ్జెక్ట్, SC ST అనేది కామన్ సబ్జెక్ట్. సో మీరు ఏం చేయవచ్చు అంటే యూ కెన్ ప్రిపేర్ అ లిస్ట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ప్రిపేర్డ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ద లిస్ట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ప్రిపేర్డ్ బై ద స్టేట్ గవర్నమెంట్. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రోగ్రామ్స్ కావచ్చు, చట్టాలు కావచ్చు, ఓకే, స్కీమ్స్ కావచ్చు, అవి మహిళలకి కోసం ఏమేమి ఉన్నాయి, తర్వాత స్టేట్ స్పెసిఫిక్ స్కీమ్స్ ఏమేమి ఉన్నాయి. యాక్చువల్గా ఒకవేళ విత్ రెఫరెన్స్ టు ద తెలంగాణ స్టేట్ అని అడిగినా, లేకపోతే తెలంగాణ గవర్నమెంట్స్ మహిళల కోసం తీసుకున్నటువంటి ఎఫర్ట్స్ ఏంటివి అని అడిగితేనే మనం తెలంగాణ ఉదాహరణలు వాడాలి. లేదు వాట్ ఆర్ ద ఎఫర్ట్స్ టేకెన్ బై ద గవర్నమెంట్ అని జనరల్గా అడిగినారు అనుకోండి, మనం సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఇనిషియేటివ్స్ ఒక 3 రాసి, స్టేట్ గవర్నమెంట్ తీసుకున్న ఒక ఇనిషియేటివ్స్ 1-2 రాసి సిమిలర్లీ కంక్లూడ్ చేస్తే దట్ విల్ బి గుడ్ ఆన్సర్. సో అట్లా జరుగుతుంది అనమాట, రైట్? సో ఇది సొసైటీ పర్స్పెక్టివ్లో. తర్వాత ఇది అర్బన్ రూరల్ కంటిన్యూయం, ఇది మళ్ళీ మీకు ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వస్తుంది. సో ఓవర్ ల్యాపింగ్ అనేది ఉంది. మళ్ళీ ఇది అర్బనైజేషన్, అర్బన్ డెవలప్మెంట్ గురించి, ఓకే, డిస్ప్లేస్మెంట్ గురించి, ఎన్వైరన్మెంటల్ డిగ్రేడేషన్ గురించి మళ్ళీ మనకి ఎన్వైరన్మెంట్ ఉంది. పేపర్ ఏంటి, పేపర్ 4 ఎకానమీ. సో ఎకానమీ సెగ్మెంట్లో ఉంది, ఎస్, పేపర్ 4. సో పేపర్ 4 ఎకానమీ సెగ్మెంట్లో కూడా అది వస్తుంది అనమాట. అది ఎక్కడ వస్తుంది, ఇది డెవలప్మెంట్ అండ్ ఎన్వైరన్మెంట్. సో డెవలప్మెంట్ అండ్ ఎన్వైరన్మెంట్లో కూడా మనకి బయోడైవర్సిటీ, ఇక్కడ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, సో ఇక్కడ అర్బనైజేషన్ కాన్సెప్ట్ని మనం చూడవచ్చు. సో కాబట్టి ప్రిపేర్ ద లిస్ట్ ఆఫ్ టాపిక్స్ వేర్ ద సిలబస్ ఈజ్ ఓవర్ ల్యాపింగ్. సో ఓవర్ ల్యాపింగ్ ఉన్న దగ్గర మీరు దాన్ని ఇగ్నోర్ చేయవచ్చు. ఓకే, దాని తర్వాత కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఈ ఎవల్యూషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో మీకు ఫస్ట్ చాప్టర్ ఉంటుంది, భారత రాజ్యాంగం యొక్క పూర్వఘట్టం అని లేదా చారిత్రక నేపథ్యం అని ఉంటుంది కదా. 1773 చార్టర్డ్ యాక్ట్ నుంచి 1947 వరకున్న ఇండియా ఇండిపెండెన్స్ యాక్ట్ వరకున్న చట్టాలు ఉన్నాయి కదా, అన్నీ కూడా మీకు గుర్తుండాలి ఖచ్చితంగా. సో మేబీ 1 క్వశ్చన్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ హియర్. సో ఇక్కడ నుంచి 1 క్వశ్చన్ వస్తే ఇంకా ఇది రోల్ ఆఫ్ డ్రాఫ్టింగ్ కమిటీ, కాన్స్టిట్యూషనల్ ఫిలాసఫీ, ప్రియాంబుల్ ఇవన్నీ కూడా వేస్ట్ అన్నట్టు. మై గెస్ ఈస్, so we may get a question on the this area. సో ఇది ఎవల్యూషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటే ఇవన్నీ ఉంటాయి, డ్రాఫ్టింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అవన్నీ. కానీ అది చారిత్రక నేపథ్యం అని చెప్పేసి బ్రిటిష్ వాళ్ళ రాకకాండ నుంచి మొదలుకొని బ్రిటిష్ వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీని రెగ్యులేట్ చేయడానికి తీసుకొచ్చిన చార్టర్డ్ యాక్ట్ 1773 నుంచి మొదలుకొని 1947 ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ తోటి మనకు స్వతంత్రం వచ్చిన
సినారియో ఏదైతే ఉందో అక్కడి వరకు ఉన్న చట్టాలు అన్ని పిట్స్ ఇండియా యాక్ట్ కావచ్చు, తర్వాత చార్టర్డ్ యాక్ట్ కావచ్చు, ఓకే, రెగ్యులేటింగ్ యాక్ట్, ఓకే. సో చార్టర్డ్ యాక్ట్ కావచ్చు, చార్టర్డ్ యాక్ట్ 13 కావచ్చు, 33 కావచ్చు, అండ్ గవర్నమెంట్ ఆఫ్ కౌన్సిల్స్ యాక్ట్ 62 కావచ్చు, 92 కావచ్చు, తర్వాత 1909 కావచ్చు, తర్వాత 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ కావచ్చు, ఇండియా ఇండిపెండెన్స్ యాక్ట్ 1947 కావచ్చు. సో ఇవి ఇంపార్టెంట్ అనమాట, ఓకే. సో దట్ ఈస్ ద థింగ్. అండ్ ఫండమెంటల్ రైట్స్ నుంచి చూసుకుంటే ఇక్కడ నుంచి మోస్ట్లీ ఫండమెంటల్ రైట్స్ నుంచి వచ్చే ఛాన్సెస్ ఉన్నవి. ఎందుకు అని అంటే థర్డ్ జెండర్ రైట్స్ మీద మేబీ రావచ్చు, ఎందుకంటే ఎక్స్పాన్షన్ ఆఫ్ రైజన్స్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్, సో ప్రాథమిక హక్కుల యొక్క విస్తరిస్తున్నటువంటి స్వభావం గురించి. కాబట్టి సో ఇప్పుడు మీరు దీంట్లో ఏం టాపిక్స్ ప్రిపేర్ చేసుకోవాలి అంటే, సరే టాపిక్ వైజ్గా చూద్దాం పాలిటీ పర్స్పెక్టివ్లో. సో అదర్ సబ్జెక్ట్స్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు టేక్, ఓన్లీ పాలిటీ వరకు చెప్తా. సో ఇది ఒకటి క్లియర్. తర్వాత డ్రాఫ్టింగ్ కమిటీ గురించి రోల్ అడిగినాడు కాబట్టి, సో డ్రాఫ్టింగ్ కమిటీ గురించి సెకండ్ టాపిక్, ఇది ఫస్ట్ టాపిక్. కాన్స్టిట్యూషనల్ ఫిలాసఫీ. సో ద ఫిలాసఫీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ లైస్ ఇన్ ద ప్రియాంబుల్. సో ఇవి మోర్ ఆర్ లెస్ రెండు సేమ్, ఓకే, మోర్ ఆర్ లెస్ రెండు సేమ్. సో ద ఫిలాసఫీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇస్ ఇన్ ద ప్రియాంబుల్. సో భారత రాజ్యాంగం యొక్క తత్వం అనేది ప్రియాంబుల్లో ఉంది. సో మీరు ప్రియాంబుల్ని పర్ఫెక్ట్గా చదువుకుంటే అది ఫిలాసఫీ అయిపోతుంది. కాకపోతే ప్రియాంబుల్లో ఈచ్ వర్డ్ని మీరు డివైడ్ చేసుకొని చదువుకుంటారు. ఫిలాసఫీ అడిగినప్పుడు జనరల్గా అన్ని పదాలు వాడి రాస్తారు అనమాట. సో ఇది థర్డ్ టాపిక్. ద సేలియంట్ ఫీచర్స్ అండ్ బేసిక్ స్ట్రక్చర్ అమెండ్మెంట్స్. సో కొన్ని అమెండ్మెంట్స్ రీసెంట్గా 106వ రాజ్యాంగ సవరణ వచ్చింది, మహిళలకి రిజర్వేషన్ ఇవ్వడము. తర్వాత 104వ రాజ్యాంగ సవరణ SC ST వాళ్ళకి రిజర్వేషన్ పొడిగించడము. సో కాబట్టి అటువంటివి అడగొచ్చు. ఒక 2 అమెండ్మెంట్స్ ఇచ్చేసి దాని గురించి రాయండి అని అనొచ్చు, లేదా జనరల్గా లేకపోతే 73rd అండ్ 74th అమెండ్మెంట్ ఏ విధంగా మహిళల యొక్క భాగస్వామ్యాన్ని పెంచినవి అని చెప్పేసి ఇట్లా అడగొచ్చు. సో అమెండ్మెంట్స్ రిలేటెడ్. సేలియంట్ ఫీచర్స్ అండ్ బేసిక్ స్ట్రక్చర్, ఇది కేశవానంద భారతి కేసు 1973 గురించి, అండ్ భారత రాజ్యాంగం యొక్క ముఖ్యమైన లక్షణాలు. సో ఫిలాసఫీలో కూడా ఇవి యాక్చువల్లీ ఆల్ దీస్ మీన్ ద సేమ్. సో సేలియంట్ ఫీచర్స్ అన్న, ప్రియాంబుల్ అన్న, ఫిలాసఫీ అన్న కొంచెం దగ్గర సంబంధాలు కలిగి ఉంటాయి. సో ఇక్కడ సేలియంట్ ఫీచర్స్లో మీరు కొంచెం ఎలాబరేట్ చేసుకోవాల్సి వస్తుంది. ఎట్లా కేంద్ర ప్రభుత్వం ఎట్లా ఏర్పడింది, రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా ఏర్పడింది, కేంద్రంలో ఉన్న వ్యవస్థ అంటే సమాఖ్య వ్యవస్థ గురించి. ఈ ప్రియాంబుల్లో ఏం డిస్కస్ చేస్తాం మనం అంటే నార్మల్గా సార్వభౌమత్వం గురించి, సెక్యులరిజం గురించి, ఓకే, అండ్ డెమోక్రసీ గురించి, దాని గురించి డిస్కస్ చేస్తాం. ఇంకా ఇక్కడికి వచ్చేస్తే అవి అన్నీ కూడా పార్ట్ ఆఫ్ ద సేలియంట్ ఫీచర్స్. సో ప్రియాంబుల్లో ఉన్నవన్నీ కూడా పార్ట్ ఆఫ్ ద సేలియంట్ ఫీచర్స్. ఎక్స్ట్రా ఏం అంటే పార్లమెంటరీ తరహా ప్రభుత్వం అని చెప్పేసి, దాని తర్వాత యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ ఆర్టికల్ 326 అని చెప్పేసి, సో ఇటువంటివి మనం యాడ్ చేసుకుంటాం. సో దీంట్లో వచ్చేసి ప్రాథమిక హక్కులు ఒక టాపిక్, అండ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్ అంటే రీసెంట్ జడ్జిమెంట్స్ అవే మనం నోట్ చేసుకోవాలి. అండ్ ఎన్ఫోర్సబిలిటీ అని అంటే రిట్ అధికారాల గురించి, ఆర్టికల్ 32 to 26 గురించి చదువుకుంటారు కదా, ఆ ఏరియా. వెల్ఫేర్ స్టేట్ కాన్సెప్ట్ ఒకటి, డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్. సో ఇది కొంచెం ఫోకస్ చేసుకోవాలి మీరు. ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చదివినప్పుడు డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్ గురించి చదవరు, రిమైనింగ్ అన్ని చదువుతారు. కాకపోతే ఇది కొంచెం చూసుకోవాలి, వాట్ ఈస్ ద డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్ అని చెప్పేసి, ఓకే. సో దాని తర్వాత అండర్ ద కాన్స్టిట్యూషన్ ఇదంతా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ కిందికి వస్తుంది. వెల్ఫేర్ స్టేట్, డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్, ఇదంతా కూడా డైరెక్టివ్ ప్రిన్సిపల్ కింద వస్తుంది. సో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అంటే ఏంటి, సో దాంట్లో ఉన్న డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్ ఏంటి, ఇది నోట్ చేయాలి. తర్వాత రూల్ ఆఫ్ లా అండ్ ఫండమెంటల్ డ్యూటీస్. సో రూల్ ఆఫ్ లా అనేది మనకు ఆర్టికల్ 14 కింద వస్తుంది, ఆ కాన్సెప్ట్ మొత్తం చదువుకోవచ్చు. అండ్ యూ మే నోట్ ద ఏవి డైసీ. సో ఏవి డైసీ చెప్పినటువంటి సిద్ధాంతాన్ని కూడా నోట్ చేయవచ్చు. దాంట్లో ఫండమెంటల్ డ్యూటీస్ ఇట్ ఈస్ క్లియర్. సో అడగొచ్చు ఏమని, వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద ఫండమెంటల్ డ్యూటీస్, ఆర్ ద ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్ నాట్ ఎన్ఫోర్స్డ్, సో దే ఆర్ ఆన్ ద మియర్లీ పేపర్. సో అవి కోర్టులో వెళ్ళడానికి అవకాశం లేదు కాబట్టి అవి కేవలం పేపర్కే పరిమితమైనవి అని ఇట్లా అడగొచ్చు. సో దేర్ యూ హ్యావ్ టు మెన్షన్ అబౌట్ ఫండమెంటల్ డ్యూటీస్. సో ఫండమెంటల్ డ్యూటీస్ గురించి రాసి అవి ఏ విధంగా ఎఫెక్టివ్గా ఉన్నాయో 2-3 పాయింట్స్ రాసి, దాని తర్వాత అవి ఏ విధంగా మియర్లీ పేపర్కి పర్మిట్ అయినాయో ఇష్యూస్ కూడా రాస్తే సరిపోతుంది, ఓకే. దాని తర్వాత సిస్టమ్ ఆఫ్ ద గవర్నమెంట్.
దాంట్లో పార్లమెంటరీ తరహా ప్రభుత్వం. సెంట్రల్ గవర్నమెంట్ అడిగినాడు. సో సెంట్రల్ గవర్నమెంట్లో ప్రెసిడెంట్ గురించి, ప్రైమ్ మినిస్టర్ గురించి, మంత్రిమండలి గురించి, పార్లమెంట్ గురించి, పార్లమెంట్ పవర్స్ అండ్ ఫంక్షన్స్ అడిగినాడు. అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్లో గవర్నర్ అండ్ చీఫ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ లెజిస్లేచర్ పవర్ అండ్ ఫంక్షన్స్. ఇక్కడ ఒక ట్రిక్ చెప్తున్నా చూడండి. పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అనేది కామన్, దీని యొక్క సేలియంట్ ఫీచర్స్ అంటాడు, ఇంకా దాని తప్ప వేరే రకంగా క్వశ్చన్ పడదు. ఒకవేళ అడిగితే కంపేర్ ద బ్రిటిష్ పార్లమెంటరీ సిస్టమ్ విత్ దట్ ఆఫ్, ఆర్ కంపేర్ ద ఇండియన్ పార్లమెంటరీ సిస్టమ్ విత్ దట్ ఆఫ్ బ్రిటిష్ పార్లమెంటరీ సిస్టమ్ అని అంటాడు. ఇంకా దానికి మించి అడగడు. లేకపోతే అడిగితే డిఫరెన్షియేట్ బిట్వీన్ ద ఆర్ హౌ ఇట్ ఈస్ సిగ్నిఫికెంట్. సో ఎట్లా పార్లమెంటరీ తరహా ప్రభుత్వం అనేది భారతదేశానికి కరెక్ట్గా సెట్ అయింది అని కూడా అడగొచ్చు. సో ఇక్కడ చూడండి, మీరు ప్రెసిడెంట్ గురించి చదివే పాయింట్స్ గవర్నర్కి సిమిలర్గా ఉంటాయి. ప్రైమ్ మినిస్టర్ గురించి చదివే పాయింట్స్ చీఫ్ మినిస్టర్కి సిమిలర్గా ఉంటాయి. యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గురించి చదివే పాయింట్స్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి సిమిలర్గా ఉంటాయి. పార్లమెంట్ పవర్స్ అండ్ ఫంక్షన్స్ స్టేట్ లెజిస్లేచర్ పవర్స్ అండ్ ఫంక్షన్స్ తోటి సిమిలర్గా ఉంటాయి. ఓకే, సో ఇవి నేను మన ఛానల్లో క్లాసెస్ ఉన్నాయి కంపారిటివ్లీ చెప్పింది. సో అవి మీరు నోట్ చేయవచ్చు. ఓకే, సో ఈ ఏరియాని ఈజీగా చదువుకోవచ్చు. సో ఈ ఏరియాలో ఇంకో మాటల్లో మనం చెప్పుకోవాలి అని అంటే, ఇఫ్ ఐ కెన్ గెస్ కరెక్ట్లీ, యూనియన్ గురించి ఒక క్వశ్చన్ అడిగితే స్టేట్స్ గురించి ఇంకో క్వశ్చన్ అడుగుతాడు. సో దాంట్లో మీరు యూనియన్ గురించి చదువుకున్న స్టేట్ గురించి నెగ్లెక్ట్ చేసినా సరిపోతుంది అనేది మై గెస్, బట్ ఇట్ ఈస్ మియర్లీ గెస్. ఎగ్జామ్ వచ్చిన తర్వాత చూడొచ్చు. ఓకే, బట్ ద యాక్చువల్ థింగ్ ఈస్ దిస్ మే హ్యాపెన్. సో ఇది జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో కాబట్టి లేదు, మనకేం ప్రాబ్లం, ఆల్రెడీ కంపారిటివ్లీ సేమ్ కాబట్టి, నార్మల్గా సేమ్ కాదు సిమిలర్ అంటే చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉంటాయి కాబట్టి ఒక సెగ్మెంట్ చదువుకుంటే రెండో సెగ్మెంట్ కూడా పర్ఫెక్ట్గా 7 మార్క్స్ 8 మార్క్స్ పడే ఆన్సర్ రాయకపోయినా 5 or 6 మార్క్స్ పడే ఆన్సర్ రాయొచ్చు అట్లా. దెన్ జ్యుడిషియల్ సిస్టమ్ గురించి ఉంది. జ్యుడిషియల్ సిస్టంలో సుప్రీంకోర్టు, హైకోర్టు, తర్వాత ట్రైబ్యునల్స్ క్లియర్గా, ఇంకా దీంట్లో ఎలాంటి ప్రాబ్లం లేదు. సబార్డినేట్ జ్యుడిషియరీ అంటే డిస్ట్రిక్ట్ కోర్ట్స్, జ్యుడిషియల్ రివ్యూ, జ్యుడిషియల్ యాక్టివిజం క్లియర్గా ఉన్నాయి. ఈ చాప్టర్స్ కూడా మీకు లక్ష్మీకాంత్ బుక్లో చాలా క్లియర్గా ఉన్నాయి. సో ఇండిపెండెన్స్ ఆఫ్ ద జ్యుడిషియరీ, జ్యుడిషియల్ అకౌంటబిలిటీ ఇది కూడా మీకు క్లియర్గా ఉంది. బట్ ఈ ఒక్క టాపిక్ మీద మీరు కొంచెం యూ హ్యావ్ టు ఎక్స్టెండ్ యువర్ ఆర్మ్. సో జ్యుడిషియల్ అకౌంటబిలిటీ మీద లక్ష్మీకాంత్ లేదా మరి వేరే బుక్స్లో ఉన్నాయా లేదా నాకు ఐడియా లేదు. అంటే మీరు ఈ ప్రభాకర్ సార్ది వాళ్ళది వీళ్ళ చదువుతారు కదా, వాటిలో నాకు ఐడియా లేదు. బట్ యూ హ్యావ్ టు డూ అ లిటిల్ బిట్ ఆర్మ్ ఎక్స్టెన్షన్ ఇన్ ద జ్యుడిషియల్ అకౌంటబిలిటీ. సో న్యాయ జవాబుదారీతనం మీద ఇది ఒకటి మీరు చూడొచ్చు. దాని తర్వాత సమాఖ్య వ్యవస్థ మీద, కేంద్ర రాష్ట్ర సంబంధాలు, దాంట్లో ఉన్నటువంటి ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్ పర్టైనింగ్ టు ఫెడరల్ స్ట్రక్చర్. సో ఏమేమి ఉన్నాయి ఇష్యూస్ అనేది నోట్ చేయాలి. సో ఇన్ దిస్ కేస్ ద ఆఫీస్ ఆఫ్ ద గవర్నర్ మే బికమ్ ఇంపార్టెంట్. సో గవర్నర్ ఆఫీస్ గురించి అడగొచ్చు, ఎందుకంటే ఈ మధ్య చాలా రాష్ట్రాల గవర్నర్లు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి బిల్ని రిఫర్ చేస్తున్నారు కాబట్టి పవర్ మిస్యూజ్ అవుతుంది. అండ్ సంబడి రీసెంట్లీ కోర్టులో కూడా పిటిషన్ వేసినారు, ఊరికే వెళ్ళి గవర్నర్ తీసుకుపోయి ప్రెసిడెంట్కి బిల్స్ రిఫర్ చేస్తున్నారు, ఆ బిల్ చట్టం కాకుండా నిరోధిస్తున్నాడు అని ఇటువంటి అలిగేషన్స్ అంటే ఇటువంటి థింగ్స్ ఉన్నవి. సో కాబట్టి దిస్ మే బికమ్ ఇంపార్టెంట్. బట్ ఎనీ హౌ సెంటర్ స్టేట్ రిలేషన్స్ లో స్పెసిఫిక్గా ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్ అంటున్నాడు కాబట్టి మీరు నార్మల్గా ఏం చదువుతారు, ఫినాన్షియల్ రిలేషన్స్, అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్, లెజిస్లేటివ్ రిలేషన్స్, ఎగ్జిక్యూటివ్ రిలేషన్స్ అని మీరు లక్ష్మీకాంత్లో ఉంది క్లియర్గా, అది చదువుతారు. ఓకే, సో బట్ దీస్ థింగ్స్ మే ఆర్ మే నాట్ బి ఇంపార్టెంట్. మేబీ అడగొచ్చు, అడగకపోవచ్చు, ఏమని, కానీ చదవద్దని కాదు, చదవాలి. బట్ మై గెస్ దేని మీద ఎక్కువ ఫోకస్ చేసే అవకాశం ఉంది అని అంటే ఇటువంటి అంశాల మీద ఫోకస్ చేసే అంశం ఉంది. గవర్నర్ ఆఫీస్ మీద కావచ్చు, లేదా రివర్ వాటర్ బోర్డ్స్కి సంబంధించి కావచ్చు. సో ఇటువంటి వాటి మీద. తర్వాత లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ ఆర్ గవర్నమెంట్ 73rd and 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అండ్ షేరింగ్ ఆఫ్ ద పవర్ విత్ పంచాయత్ రాజ్ అండ్ మున్సిపాలిటీస్ ఆర్ మున్సిపల్ ఇన్స్టిట్యూషన్స్. ఓకే, అంటే 73rd, 74 అమెండ్మెంట్స్కి సంబంధించి 11th and 12th షెడ్యూల్ గురించి అంటున్నాడు అనమాట. సో మొత్తానికి 73rd and 74th అమెండ్మెంట్ గురించి చదువుకుంటే సరిపోతుంది. సో దీంట్లో కూడా
ముఖ్యంగా ఇష్యూస్ మీద ఫోకస్ చేసే అవకాశం ఉంది. ఓకే, ఎందుకంటే అధికారాల బదిలీ జరిగింది కానీ వాటికి ఫినాన్షియల్ పవర్స్ లేదా ఫినాన్షియల్ రిసోర్సెస్ లేకపోవడం వల్ల రియల్గా అవి పనిచేయలేకపోతున్నవి. దే ఆర్ వర్కింగ్ యాజ్ ద ఏజెంట్స్ ఆఫ్ ద సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ అని ఒక క్రిటిసిజం ఉంది. అండ్ ఇట్ ఈస్ నాట్ మియర్ క్రిటిసిజం, ఇట్ ఈస్ ఎంపెరికల్ ఎవిడెన్స్ ఆల్సో. సో అది మనకు కనిపిస్తుంది కూడా. కాబట్టి ఇక్కడ కూడా ఛాలెంజెస్ మీద క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. దాని తర్వాత ఇంటర్స్టేట్ డిస్ప్యూట్స్ విత్ రెస్పెక్ట్ టు వాటర్ డిస్ప్యూట్స్. ఓకే, సో ఇక్కడ కూడా సెపరేట్ గా ఇచ్చినాడు కాబట్టి సో ఈ రివర్ వాటర్ బోర్డ్ కి సంబంధించి క్వశ్చన్ ఈ పైన ఉన్న ఏరియాలో మొత్తం రెండు అయిపోయింది కదా. 1 minute. సో ఇక్కడ ఈ ఏరియాలో ఒకవేళ అడిగినా అడగకపోయినా సో ఏమని అంటున్నాడు అని అంటే సెంటర్ స్టేట్ రిలేషన్స్ లో ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్ అని అన్నాడు కదా. సో నేనేమన్నా రివర్ వాటర్ బోర్డ్స్ గురించి ఇక్కడ అడగొచ్చు అని అన్నా. కాబట్టి ఇక్కడ మళ్ళీ కింద స్పెషల్ రిఫరెన్స్ ఇచ్చినాడు కాబట్టి ఇక్కడ మేబీ అడ్మినిస్ట్రేటివ్, లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ రిలేషన్స్ కి సంబంధించి క్వశ్చన్ అడిగి ఇక్కడ రివర్ వాటర్ మేనేజ్మెంట్ కి సంబంధించి క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. సో ఇవి నేను చెప్తున్నవి ఓన్లీ జస్ట్ ఇన్సైట్స్ మాత్రమే. నేను చెప్పింది జరుగుతుందా జరగదా, ఎందుకంటే మనం ఇంకా గెస్ చేయడానికి కూడా చాలా అవకాశం తక్కువ. 10 years అయింది ఎగ్జామ్ కండక్ట్ చేసి నార్మల్గా. సో మరి ఏ ట్రెండ్ ఫాలో అవుతారు వీళ్ళు? డైరెక్ట్గా యూపీఎస్సీ మోడల్కి వెళ్ళిపోతారా లేకపోతే ఏ మోడల్కి వెళ్తారు అనేది మనకు తెలియదు. కాకపోతే ఉన్న టాపిక్ని నథింగ్ యూ డూ, జస్ట్ ఉన్నది ఉన్నట్టు చదువుకోవడం, క్వశ్చన్ ఎట్లా అడిగితే దాన్ని బేస్ చేసుకొని మోడిఫై చేసుకొని రాసేయడం అంతే. సో ఇంకా సక్సెస్ అంటే మరి పాస్ అవుతారా అవరా అనేది దట్ విల్ బి డిసైడెడ్ లేటర్. సో రిజల్ట్ ఓరియంటెడ్గా పని చేయకండి. జస్ట్ యూ థింక్ లైక్ యువర్ డెవలపింగ్ సబ్జెక్ట్. సో జ్ఞానం సంపాదిస్తున్నాం అనేటువంటి ఆలోచనలో చేయండి. ఇక్కడ సో గవర్నెన్స్ అనేది మళ్ళీ 50 మార్క్స్కి యాడ్ చేసినారు. మీరు పాలిటీలో పడి చదువుతారు, ఏంటి సార్ అన్ని బాగానే ఉన్నాయి కానీ మరి కాన్స్టిట్యూషనల్ బాడీస్ అవి రాలేవేమి అని ఒకవేళ మీకు క్వశ్చన్ వస్తే ఇక్కడ వస్తుంది గవర్నెన్స్లో. సో గవర్నెన్స్లో ఫినాన్స్ కమిషన్, ఎలక్షన్ కమిషన్, యూపీఎస్సి, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. యాక్చువల్లీ ఇది హ్యూమన్ రైట్స్ కమిషన్ చట్టబద్ధమైన సంస్థ, బట్ దీన్ని కాన్స్టిట్యూషనల్ బాడీస్లో ఇచ్చినారు. ఎనీహౌ సరే, దీంట్లోనే చదివేయండి అది. తర్వాత ఎస్సీ ఎస్టీ కమిషన్, మైనారిటీ అండ్ విమెన్ కమిషన్, ఇవి రెండు కూడా స్టాచ్యుటరీ బాడీసే. తర్వాత పార్లమెంటరీ కమిటీ, దాంట్లో ఎస్టిమేట్స్, పబ్లిక్ అకౌంట్ అండ్ కమిటీ ఆఫ్ పబ్లిక్ అండర్టేకింగ్స్, ఈ మూడు. సో 1, 2, 3 ఈ 3 కమిటీల గురించి చదువుకోవాలి. పార్లమెంటరీ కమిటీస్లో నంబర్ ఆఫ్ ఉంటాయి, చాలా కమిటీస్ ఉంటాయి, అన్నిటి వెనకాల పరిగెత్తొద్దు. ఇక్కడ క్లియర్గా రిఫరెన్స్ ఇచ్చినాడు కాబట్టి ఈ 3 కమిటీస్ చదువుకోవాలి. తర్వాత ఈ కాన్స్టిట్యూషనల్ బాడీస్ కూడా అన్నిటి వెనకాల పరిగెత్తవద్దు. సపోజ్ మనకి స్పెషల్ ఆఫీసర్ ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీ అని అటువంటివి లేవు, కనిపించట్లేవు. ఓకే, సో కాబట్టి అటువంటి వాటి వెనకాల పరిగెత్తవద్దు. ఇంకొకటి బీసీ కమిషన్ గురించి కూడా ఇవ్వలేదు కాబట్టి దాని వెనకాల పరిగెత్తాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏం చేయవచ్చు, ఈ కమిషన్స్ అన్ని బీసీ కమిషన్, ఎస్టీ కమిషన్, ఎస్సీ కమిషన్ చాలా చాలా సిమిలర్ ఎక్సెప్ట్ ఆర్టికల్స్ తప్ప. వాటి యొక్క పవర్స్ అండ్ ఫంక్షన్స్ అనేది వెరీ సిమిలర్. సో ఎస్టీ కమిషన్ అయితేనేమో ఎస్టీ వాళ్ళకి సంబంధించి, ఎస్సీ కమిషన్ అయితేనేమో ఎస్సీ వాళ్ళకి సంబంధించి, బీసీ కమిషన్ బీసీ వాళ్ళకి సంబంధించి 1, 2 నేర్పిస్తుంది. 1, 2, 3, 4, 5, 6, 7, 10 వరకు అని అనుకోవాలి. సో బీసీ కమిషన్ 1, 2 నేర్పిస్తే ఎవరికి? బీసీలకి. ఎస్టీ కమిషన్ కూడా 1, 2 నేర్పిస్తుంది ఎస్టీ వాళ్ళకి. ఎస్సీ కమిషన్ కూడా 1, 2 నేర్పిస్తుంది ఎవరికి? ఎస్సీ వాళ్ళకి. అంతే. ఇంకా వాళ్ళకి సంబంధించిన ఆర్టికల్స్ బీసీ వాళ్ళ కమిషన్కి 338B, ఎస్టీ కమిషన్కి 338A, ఎస్సీ కమిషన్కి 338. సో ఇటువంటి చిన్న చిన్న డిఫరెన్సెస్, నాట్ మిస్టేక్స్, చిన్న డిఫరెన్సెస్ తప్ప రిమైనింగ్ అనేది సేమ్. సో ఇదొకటి మీరు గెస్ చేయగలిగితే. ఇక్కడ బీసీ కమిషన్ గురించి ఇవ్వలేదు, బట్ అయినప్పటికీ ఒకవేళ అడిగినా మీరు రాయవచ్చు, దాంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. అచ్చా, సో ఇక్కడ ముఖ్యంగా దేని మీద అడిగే ఛాన్సెస్ ఉన్నాయనంటే ఆన్ క్వశ్చన్ యాక్చువల్లీ మనం గెస్సింగ్కే ఎక్కువ వెళ్తున్నాము. సో నేను యాక్చువల్గా ఒక 10 minutes వీడియో చేద్దాం అనుకున్నా, బట్ ఎనీహౌ ఓకే. సో గవర్నెన్స్, గుడ్ గవర్నెన్స్, అప్లికేషన్స్, మోడల్స్, క్యాబినెట్ సెక్రటేరియట్, పిఎంఓ, సెంట్రల్
సెక్రటేరియట్, మినిస్ట్రీస్ అండ్ డిపార్ట్మెంట్స్. ఇది నార్మల్గా ఎక్కడ రిసోర్స్ కూడా దొరకదు, బట్ మీరు రిఫర్ చేయవచ్చు. ఒక 2-3 మినిస్ట్రీస్ నోట్ చేయవచ్చు, లైక్ హోమ్ మినిస్ట్రీ, ఫినాన్స్ మినిస్ట్రీ. సో దాంట్లో ఉన్న డిపార్ట్మెంట్స్ ఒక 2 నోట్ చేయవచ్చు. ఒకవేళ అడిగిన ఎగ్జాంపుల్స్ ఇచ్చి ఆన్సర్ రాసేయవచ్చు అట్లా. సో ఇది గవర్నెన్స్ కి సంబంధించింది కాబట్టి ఇవన్నీ కూడా మీరు పాలిటీలో చదువుతారు అని ఎగ్జామినర్ కి ఒక జనరల్ అవేర్నెస్ ఉంటుంది. దేర్ఫోర్ ద క్వశ్చన్స్ మే కమ్ ఫ్రమ్ దిస్ ఏరియా. సో గవర్నెన్స్ నుంచి అడుగుతారు. ఎందుకంటే గవర్నెన్స్ పేపర్ ఇచ్చేసి గవర్నెన్స్ గురించి క్వశ్చన్ అడగకుండా కాన్స్టిట్యూషనల్ బాడీస్ గురించి క్వశ్చన్ అడిగితే సో బెటర్ హీ వుడ్ హ్యావ్ గివెన్ ఇట్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. సో కాన్స్టిట్యూషన్ లో ఈ సెగ్మెంట్ ఇస్తే అయిపోయేది, కాకపోతే గవర్నెన్స్ మీదనే క్వశ్చన్ వస్తుంది. దాని తర్వాత గవర్నెన్స్ ఎట్ ద స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్. ఇక్కడ స్పెషల్ రిఫరెన్స్ సెక్రటేరియట్ అండ్ డైరెక్టరేట్స్ కి ఇచ్చుకోవాలి. ఓకే, దాని తర్వాత రోల్ ఆఫ్ ద కలెక్టర్ కి ఇచ్చుకోవాలి. అదర్వైజ్ గవర్నెన్స్ ఎట్ ద స్టేట్ లెవెల్ అంటే ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జ్యుడిషియరీ ఇవన్నీ కూడా మీరు యూనియన్ విషయంలో చదువుతారు, అంటే పాలిటీ విషయంలో చదువుతారు. కార్యనిర్వాహక వ్యవస్థ, శాసన వ్యవస్థ, న్యాయ వ్యవస్థ గురించి పాలిటీ పర్స్పెక్టివ్ లో. మళ్ళీ ఇక్కడ చూడండి, ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ రూరల్ గవర్నెన్స్, పవర్స్ అండ్ ఫంక్షన్స్. ఇది 73rd and 74 గురించి చెప్తున్నాడు అమెండ్మెంట్స్. అవి పాలిటీలో చదువుతారు కాబట్టి ఇక్కడ వదిలేయవచ్చు. అండ్ ద సిస్టమ్స్ ఆఫ్ డెలివరీ సర్వీసెస్, దీంట్లో కోఆపరేటివ్స్ లక్ష్మీకాంత్ లో ఉంది, చదువుకుంటారు. స్టేట్ ఫినాన్స్ కమిషన్, డెవల్యూషన్ ఆఫ్ ద పవర్స్ అండ్ ఫినాన్సెస్, ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్. సో ఈ డెవల్యూషన్ ఆఫ్ ద పవర్స్ అండ్ ఫినాన్సెస్ కూడా 73rd and 74 అమెండ్మెంట్ కింద మీరు చదువుతారు. మళ్ళీ ఇక్కడ స్పెషల్ రిఫరెన్స్ ఏం అక్కర్లేదు. ఒకటి స్టేట్ ఫినాన్స్ కమిషన్ గురించి చదువుకోవాలి a little bit. ఓకే, తర్వాత కార్పొరేషన్స్ గురించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, డిసేబుల్డ్, మైనారిటీ వాళ్ళ కోసం కార్పొరేషన్స్ గురించి అడుగుతున్నారు. నార్మల్గా ఫ్యూ జనరల్ క్వశ్చన్స్. కార్పొరేషన్ అంటే ఏంటి, అవి ఎట్లా పనిచేస్తున్నాయి, ఇష్యూస్ ఏంటి, ఛాలెంజెస్ అంటే ఇష్యూస్ అవి ఏంటి అది చూసుకోవాలి. తర్వాత స్పెసిఫిక్స్, ఎస్టాబ్లిష్మెంట్ ఇయర్స్ అటువంటి ఏమైనా ఉంటే నోట్ చేయవచ్చు. ఓకే, ఎందుకంటే కొన్ని ఫ్యాక్ట్స్ కూడా ఉండాలి ఆన్సర్ రాసేటప్పుడు. జనరల్గానే రాస్తాం మొత్తం అంటే కుదరదు. కావున తర్వాత కంట్రోల్ ఓవర్ ద అడ్మినిస్ట్రేషన్, లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియల్ కంట్రోల్. నార్మల్గా ఇది కొంచెం వేగ్ ప్రిపరేషన్. కంట్రోల్ ఓవర్ అని అన్నాడు అంటే ఎవరి కంట్రోల్ ఎవరి మీద అనేది చెప్పలేదు. యాక్చువల్లీ ఎవరి మీద అనేది కూడా చెప్పలేదు. కంట్రోల్ ఓవర్ అడ్మినిస్ట్రేషన్ మీద కంట్రోల్ అని అన్నారు. ఓకే, అండ్ లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియల్ కంట్రోల్ అని అంటారు. సో మొత్తానికి ఎగ్జిక్యూటివ్ ఎట్లా పరిపాలన చేస్తాడు. సపోజ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్స్ ప్రైమ్ మినిస్టర్ అండ్ ద ప్రైమ్ మినిస్టర్ ఎయిడెడ్ విత్ ద అసిస్టెన్స్ ఆఫ్ ఎయిడ్ అండ్ అడ్వైస్. ఎయిడ్ అండ్ అడ్వైస్ అనే వర్డ్ని మనం ప్రెసిడెంట్ కోసం వాడతాం. సో ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అసిస్ట్ ద ప్రైమ్ మినిస్టర్ టు డిశ్చార్జ్ ద డ్యూటీస్. సో ఈ విధంగా సో ఎగ్జిక్యూటివ్ కంట్రోల్ కావచ్చు, లెజిస్లేటివ్ కంట్రోల్, జ్యుడిషియల్ కంట్రోల్. సో ఇది కూడా మీరు మోర్ ఆర్ లెస్ ఇక్కడ చదువుతారు. ఇక్కడ పాలిటీలో చదివినప్పుడు ఇక్కడ పాలిటీ చదివినప్పుడు ఇక్కడ చదువుతారు అనమాట. ఓకే, ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, ప్రెసిడెంట్. కాకపోతే జస్ట్ మోడల్ చేంజ్ చేసుకుంటారు కొంచెం. ఆన్సరింగ్ మోడల్ ఇక్కడ డైరెక్ట్ గా ఉంటుంది. సపోజ్ ప్రెసిడెంట్ గురించి అనుకోండి, ప్రెసిడెంట్ ఈస్ ఇండైరెక్ట్లీ ఎలక్టెడ్ బై ఎలక్టోరల్ కాలేజ్ సో అండ్ సో అని చెప్తాం. ప్రైమ్ మినిస్టర్ అనుకోండి, అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హూ హ్యాస్ మెజారిటీ ఇన్ ద లోక్సభ అని అంటాం. ఇట్లా డైరెక్ట్ గా చెప్పుకుంటాం. కాకపోతే ఇక్కడ కంట్రోల్ ఓవర్ అడ్మినిస్ట్రేషన్ అంటున్నాడు కాబట్టి కొంచెం మోడల్ చేంజ్ చేసుకుంటాం. కాన్సెప్ట్ అదే, మీరు కొత్తగా కాన్సెప్ట్ నేర్చుకోవాల్సింది ఏం లేదు, కొత్తగా కంటెంట్ కొత్తగా నేర్చుకోవాల్సింది ఏం లేదు. సేమ్ థింగ్, బట్ యూ జస్ట్ హ్యావ్ టు రీమోడల్ ఇట్, కొంచెం మోడల్ చేయాలి. ఓకే, సో దాని తర్వాత ఇది కొంచెం వేగ్ ఏరియా అండ్ కొంచెం ఏజెన్సీస్, ప్రోగ్రామ్స్, ఇన్స్టిట్యూషన్స్ వర్కింగ్ ఫర్ అర్బన్ అండ్ రూరల్ ఏరియాస్. సో అర్బన్ రూరల్ ఏరియాస్ కోసం ఉన్నటువంటి ప్రోగ్రామ్స్, ఏజెన్సీస్ వాటి గురించి రాయమంటున్నాడు. అండ్ పీపుల్ సెంట్రిక్ పార్టిసిపేషన్, పావర్టీ ఎలివేషన్, సో విమెన్ ఎంపవర్మెంట్, ఇంక్లూజివ్ గ్రోత్. ఇంక్లూజివ్ గ్రోత్ అనేది ఎకానమీలో వస్తుంది, పావర్టీ ఎలివేషన్ ఎకానమీలో వస్తుంది, విమెన్ ఎంపవర్మెంట్ ఇది సొసైటీలో వస్తుంది. రైట్స్ రిలేటెడ్ టు ద హెల్త్, ఫుడ్ సెక్యూరిటీ, ఎడ్యుకేషన్ ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్. సో ఇది ఒకటి ఇక్కడ ఫోకస్ చేసుకోవచ్చు. సో రైట్స్ రిలేటెడ్ టు ద హెల్త్, ఫుడ్ సెక్యూరిటీ. ఫుడ్ సెక్యూరిటీ అగైన్ ఎకానమీలో కూడా వస్తుంది.
ఓకే, సో కాబట్టి ఇది ఏరియా. డిబేట్స్ ఓవర్ డెవలప్మెంట్, స్టేట్ అండ్ ప్రొవిజన్ ఆఫ్ ద సర్వీసెస్. సో ఇది మీరు ఎకానమీలో గ్లోబలైజేషన్ గురించి చదివినప్పుడు ఇది మీకు కనిపిస్తుంది అనమాట. అంటే ప్రారంభంలో రాష్ట్రమే మనకి అన్ని ఇచ్చేదన్నమాట, అన్ని సేవలు రాష్ట్రమే ప్రొవైడ్ చేసేది. దాని తర్వాత మార్కెట్ వచ్చింది. మార్కెట్ అంటే ప్రైవేట్ వ్యక్తులు మనకు సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు, దానికి గాను వాళ్ళు డబ్బులు తీసుకుంటారు అట్లా. తర్వాత స్టేట్ అండ్ మార్కెట్, ఓకే, అండ్ సివిల్ సొసైటీ గురించి, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అండ్ ఎన్జిఓస్ గురించి, చారిటీస్, స్టేక్ హోల్డర్స్, ప్రైవేట్ పబ్లిక్ పార్టిసిపేషన్, ఇది ఇంపార్టెంట్ ఈ ఏరియాలో. అండ్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఇది కూడా ఇంపార్టెంట్. సో వీటికి స్పెసిఫిక్గా ఒక ఇంకొకటి, గవర్నెన్స్కి స్పెసిఫిక్ రిసోర్స్ ఏం లేదు, అది బ్యాడ్ లక్. సో కొన్ని పాలిటీలో లక్ష్మీకాంత్లో కవర్ అవుతాయి, ఇంకా కొన్నిటికి వీటి కోసం మీరు ఇగ్నూ మెటీరియల్ని యూస్ చేయవచ్చు. ఓకే, సో ఇగ్నూకి సంబంధించిన మెటీరియల్ని టాపిక్ వైజ్గా మీరు సెర్చ్ చేస్తే, సపోజ్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని పడితే అది వస్తుంది, చూపిస్తా. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ వచ్చిందా? సో దాన్ని ఇగ్నో అని టైప్ చేయండి పక్కన, ఇగ్నో. సో ఇగ్నో అని టైప్ చేస్తే వస్తుంది, ఇగో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని. సో మీరు దీన్ని రిఫర్ చేసుకోవాలి. ఓకే, సో తెలుగు మీడియం వాళ్ళు ఉంటే ఈ మెటీరియల్ని అది ఏమంటాం దాన్ని ట్రాన్స్లేట్ చేసుకోవాలి. ఓకే, సో యూ హ్యావ్ టు ఫాలో దిస్. సో ఇట్లా అన్ని టాపిక్స్ కోసం ఇది ఫాలో అయిపోవాలన్నమాట. దాని తర్వాత ఎథిక్స్, వాల్యూస్, అడ్మినిస్ట్రేషన్. సో దీనికోసం కూడా మీరు ఇగ్నూ మెటీరియల్ ఫాలో అవ్వచ్చు. కమిటెడ్ బ్యూరోక్రసీ, పొలిటీషియన్ సివిల్ సర్వీసెస్ రిలేషన్, అంటే సివిల్ సర్వెంట్ రిలేషన్, సిటిజన్ చార్టర్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఈ ఏరియా నుంచి, సిటిజన్ చార్టర్ అనేది. జెండర్ సెన్సిటైజేషన్, నార్మల్గా ఇది సొసైటీ పర్స్పెక్టివ్లో కూడా పనికొస్తుంది. ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ ఆఫ్ ద అడ్మినిస్ట్రేషన్, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ ఇన్ ద అడ్మినిస్ట్రేషన్, ఇవి మీరు గుడ్ గవర్నెన్స్ చదివినప్పుడు చదువుకోవచ్చు. సో పైన ఫస్ట్ యూనిట్ చదువుతారు కదా, గుడ్ గవర్నెన్స్. సో ఈ గుడ్ గవర్నెన్స్ ఆల్ అబౌట్ ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ. సో కాబట్టి వీటి గురించి అక్కడ చదువుకోవచ్చు. సో ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్, అవినీతి నిరోధంలో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, సిబిఐ, లోక్పాల్ లోకాయుక్త, ఏసీబీ, కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అండ్ రైట్ టు ఇన్ఫర్మేషన్, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్. సో ఈ ఏరియాని చూడండి ఒకసారి. ఈ ఏరియాలో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ గురించి క్లియర్ మీకు లక్ష్మీకాంత్లో ఉంది, దాంట్లో చదువుకోవచ్చు. ఏమని అడుగుతాడు, హౌ సక్సెస్ఫుల్ ద సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ప్రివెంటింగ్ ద కరప్షన్ ఆర్ ఓవర్ సైటింగ్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీస్ లేదా స్టేట్ గవర్నమెంట్ ఏజెన్సీస్ అని అడగచ్చు. సో ఇది లక్ష్మీకాంత్లో ఉంది, సిబిఐ లక్ష్మీకాంత్లో ఉంది, లోక్పాల్ లోకాయుక్త లక్ష్మీకాంత్లో ఉంది. ఏసీబీ గురించి లేదు, దీన్ని మీరు కొంచెం రీసెర్చ్ చేసుకోవాలి. రీసెర్చ్ ఇన్ ద సెన్స్ డోంట్ మేక్ ఇట్ అ బిగ్ డాక్యుమెంట్, ఓ 2 pages ఓర్ అట్లా ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకోవాలి. ఏంటి ఎస్టాబ్లిష్మెంట్, దాని యొక్క పర్పస్ ఏంటి, అది ఎట్లా పనిచేస్తుంది అనేటువంటిది. ఈ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ మెకానిజంలో రీసెంట్గా కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అమెండ్మెంట్ కూడా జరిగింది కాబట్టి 2018 ఐ గెస్. సో దీనికి సంబంధించి కొన్ని పాయింట్స్ బయట నుంచి అంటే ఇగ్నూ మెటీరియల్ నుంచి తీసుకోవచ్చు. ఇంకా రైట్ టు ఇన్ఫర్మేషన్ గురించి మీరు సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్, స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ అని చెప్పేసి లక్ష్మీకాంత్లో చదువుకుంటారు. ఓకే, సో దీంట్లో ఇంపాక్ట్ ఆఫ్ ద రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అని అంటున్నాడు కాబట్టి, సో ఈ కమిషన్ యొక్క ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫంక్షన్స్ గురించి మీరు నోట్ చేయవచ్చు, ఆ ఫంక్షన్స్ గురించి రాయవచ్చు. అంటే సపోజ్ ఎవరైనా వ్యక్తి కంప్లైంట్ చేస్తే గవర్నమెంట్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే వాళ్ళకు వ్యతిరేకంగా ప్రొసీడింగ్ స్టార్ట్ చేస్తుంది అని చెప్పేసి. ఓకే, సో ఇటువంటివి ఓకే ఫంక్షన్స్ గురించి నోట్ చేయవచ్చు. ఆర్ ఎల్స్ యూ కెన్ ఇంపాక్ట్ ఆఫ్ రైట్ టు ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి ఇగ్నోలో సెర్చ్ చేయవచ్చు. ఇంకెక్కడ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ గురించి జరిగింది, ఇది చాలా పెద్ద వేగ్ ఏరియా. అంటే మరి ఇక్కడ నుంచి ఏం అడుగుతాడో మనం చెప్పలేము కాబట్టి అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్కి సంబంధించి సో ఇది కూడా సేమ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అని చెప్పేసి ఇగ్నూ మెటీరియల్లో కూడా డౌన్లోడ్ చేసుకోండి. అరౌండ్ 15 pagesలో ఉన్నట్టు చూసుకోండి. సో ఇగ్నూలో కూడా ఒక్కొక్కటి 100 పేజీల యూనిట్స్ ఉంటాయి, అటువంటివి కావు. ఒక 15 pagesలో ఉన్నవి చూసుకొని దాంట్లో ఉన్న
క్వశ్చన్స్ ఏంటి, ఎటువంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది అని అసెస్ చేసుకొని చేసుకోవాలి. ఓకే, సో ఇది అబౌట్ ఆ సబ్జెక్ట్. ఇంకా రిమైనింగ్ సబ్జెక్ట్ మనకున్నది ఏంటి, ఎకానమీ అండ్ డెవలప్మెంట్ పేపర్ 4. ఇంకా సేమ్ ప్రిన్సిపల్ అన్నిటికీ వర్తిస్తుంది. తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ, డాటా ఇంటర్ప్రిటేషన్. ఇది అగైన్ ఒక హెక్టిక్ ఏరియా, తలకాయ నొప్పి. సో దీనికోసం మీరు ఒకటి ఫాలో అవ్వచ్చు, విజన్ ఐఏఎస్ వాళ్ళ ఒక మెటీరియల్ ఫాలో అవ్వచ్చు సైన్స్ అండ్ టెక్నాలజీ కోసం. డాటా ఇంటర్ప్రిటేషన్ అంటే నార్మల్గా అది ఆర్థమెటిక్ రీజనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరైనా చేసుకుంటారు. తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ కోసం మాత్రం తెలుగు అకాడమీ బుక్ని నమిలి పెట్టేయాలి పక్కకి, అంతే. సో తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ కోసం తెలుగు అకాడమీ ఒక్కటే బుక్ ఉంది, పోటీ పరీక్షల ప్రత్యేకం. అదొక్కటి ఎట్లా చదువుతారు అట్లా చదివాలి, అంతే. రెండు మూడు రిసోర్సెస్కి ఏమి వెళ్ళాల్సిన అవసరం లేదు. కాకపోతే యూ కెన్ వాల్యూ యాడ్ ఇట్. సో దీనికోసం మీరు కొంచెం వాల్యూ ఎడిషన్ చేయవచ్చు. ఓకే, సో ఎట్లా, ఇప్పుడు రీసెంట్గా కల్చర్కి సంబంధించి మనకి బోనాలు అవి జరుగుతున్నాయి కాబట్టి తెలంగాణ హిస్టరీ బుక్ ఉంది, అక్కడ నుంచి కొంచెం. ఇంకొక ఇంపార్టెంట్ విషయం, సరే ఇక్కడ కూడా చూపిస్తా. సో దీంట్లో మూమెంట్లో ఉన్న ఇదంతా కూడా హిస్టరీలో కూడా వస్తుంది. ఇక్కడ వరకు ప్రిన్స్లీ స్టేట్ వరకు హిస్టరీలో వస్తుంది. సాలార్జంగ్ రిఫార్మ్స్ హిస్టరీలో ఉంది. ముల్కీ నాన్ ముల్కీ గురించి హిస్టరీలో ఉంటుంది, హిస్టరీ బుక్లో. తర్వాత నిజాం ఫర్మాన్, ఇవి కొంచెం తక్కువ, ఇవి ఉండవు అంతగా హిస్టరీలో. ఓకే, దాని తర్వాత ఇంకా జెంటిల్మెన్ అగ్రిమెంట్, ఇవన్నీ మూమెంట్ స్పెసిఫిక్ అనమాట. సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు డిస్కస్ ద సిలబస్ ఆర్ ఎల్స్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ వెరీ బిగ్ క్లాస్. సో ఎవరో ఒకళ్ళు చెప్తారు కాబట్టి, ఎవరో ఒక టీచర్ చెప్తారు, దేర్ ఫోర్ ఇట్ ఈస్ నాట్ అ బిగ్ థింగ్. సో ముఖ్యంగా నేను ఈ వీడియో చేయడానికి ఉన్నటువంటి రీజన్ ఏంటి అంటే ముఖ్యంగా 2 విషయాలు. ఒకటి, వరల్డ్ జాగ్రఫీ ఉంది అని చెప్తున్నారు కొంతమంది టీచర్స్. సో ఎందుకంటే ఉన్న లిమిటెడ్ టైంలో ఉన్న సబ్జెక్ట్స్ చదవడానికే చాలా ఇదవుతుంది, అటువంటిది లేని సబ్జెక్ట్ కూడా చదవాలంటే కష్టం. వరల్డ్ జాగ్రఫీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఇలాంటి సబ్జెక్ట్స్ లేవు. ఓకే, కంప్లీట్లీ. అదొకటి. రెండవది, ప్రతి ఎగ్జామ్కి ఇంకొకటి క్వాలిఫైయింగ్ టెస్ట్ కూడా ఉంటుంది అని మర్చిపోవద్దు. అది ఇంగ్లీష్. ఓకే, జనరల్ ఇంగ్లీష్ క్లాస్ 10 స్టాండర్డ్ ఉంటుంది, అదొకటి ఉంటుంది. సో అదొకటి చూసుకోవాలి. ఓకే, సో ఇది క్లియర్. ఎస్ఏ ఒకటి, పేపర్ 1 మోడల్ ఒకటి డిఫరెంట్. ఇంకా రిమైనింగ్ అన్నీ కూడా పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4, పేపర్ 5, పేపర్ 6 వీటన్నిటికీ కూడా 150 మార్క్స్ ఉంటుంది. సో ఈ 150 మార్క్స్ 5 అంటే 3 సెగ్మెంట్స్గా డివైడ్ చేసినారు. ఇదొక సెగ్మెంట్, ఇదొక సెగ్మెంట్, ఇదొక సెగ్మెంట్. సో ఈ సెగ్మెంట్ నుంచి 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 క్వశ్చన్స్ ఉంటే 1 and 2 ఆప్షన్స్ ఉండవు, రిమైనింగ్ వాటికి ఆప్షన్స్ ఉంటాయి. సో ఇది ముఖ్యంగా నోట్ చేయాల్సినటువంటి అంశం. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ ద క్లాస్. ఇంకా ఏమైనా డౌట్స్ ఆర్ సంథింగ్ ఏమైనా ఉంటే యు ఆర్ వెల్కమ్. ఆల్మోస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిన కాబట్టి మరి ఇంకా ఏమైనా ఉంటే యూ కెన్ ఆస్క్ మీ ఆర్ ఇన్ ద యూట్యూబ్ యూ కెన్ కామెంట్ బిలో ద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయవచ్చు. ఓకే, దట్స్ ఆల్ ఫర్ ద సెషన్. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.